బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చాక 1947 నుండి 2019 వరకు మన ఇండియన్ మ్యాప్ చేంజ్ అవుతూ వచ్చింది. స్వాతంత్రం వచ్చాక కూడా మనకి హిందూ ముస్లిం అనే మతభేదం ఉండేది. పాకిస్తాన్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు సపరేట్ దేశాన్ని ఏర్పరచుకున్నారు. మిగిలిన వాళ్ళంతా భారతదేశంలో కలిశారు. కానీ అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజైన హరి సింగ్ కాశ్మీర్ని స్వతంత్రంగానే పరిపాలించుకుంటామని అటు పాకిస్తాన్లోనూ ఇటు భారతదేశంలోనూ కలవడానికి ఒప్పుకోలేదు. జమ్మూ కాశ్మీర్లో 77% ముస్లింలు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని ఎలాగైనా వారి సొంతం చేసుకోవాలనుకున్నారు. అందుకోసం జమ్మూ కాశ్మీర్పై దాడులు చేయడం మొదలుపెట్టారు. కాశ్మీర్ రాజైన హరి సింగ్ వాళ్ళ రాజ్యంలో జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవాలని అప్పటి మన దేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారిని సహాయం కోరాడు. అప్పుడు సర్దార్ వల్లభభాయ్ గారు ఆలోచించి ఇదే సరైన అవకాశం అనుకొని జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో కలిపితేనే మనం వారికి సహాయం చేద్దామని నెహ్రూ గారికి చెప్పాడు. సర్దార్ వల్లభభాయ్ గారు చెప్పినట్లుగానే హరిసింగ్తో కూడా నెహ్రూ ఇలాగే చెప్పాడు. దానికి హరిసింగ్ ఒప్పుకున్నాడు. మన దేశ సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్కి తరలించారు. కాశ్మీర్ని ఆక్రమించడానికి వచ్చిన వారిపై మన సైన్యం దాడులు చేస్తూ వాళ్ళని తరుముకుంటూ వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక నెహ్రూ గారు ఆ దాడులను ఆపేయమన్నారు. కానీ ఇంకా కాశ్మీర్ అధీనంలో ఉన్న భూభాగం ఎండవ్వక ముందే నెహ్రూ గారు శాంతి అని ఆ దాడులను ఆపేశాడు. వాళ్ళు దాడులని ఆపిన చోటనే జమ్మూ కాశ్మీర్ యొక్క బార్డర్ చేశారు. కానీ ఇంకా కొంత భూభాగం కాశ్మీర్ది మిగిలి ఉంది. దాన్నే POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా అని అంటారు. అది అయిపోయాక కాశ్మీర్ రాజైన హరి సింగ్ మీరు చెప్పినట్లుగానే మా రాజ్యాన్ని విలీనం చేస్తాం, కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాడు. అదేంటంటే సపరేట్గా వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ని పెట్టమన్నాడు. నెహ్రూ గారు దానికి ఒప్పుకొని అంబేద్కర్ గారిని కలవమన్నాడు. అప్పుడు రాజా హరి సింగ్ వాళ్ళ ప్రధాని అయిన షేక్ అబ్దుల్లాని అంబేద్కర్ గారి దగ్గరికి పంపాడు. కానీ అంబేద్కర్ గారు దాన్ని తిరస్కరించాడు. భారతదేశంలో విలీనం అయ్యాక దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఉండాలని, 2 వేరువేరు రాజ్యాంగాలు ఉండకూడదని, మీకోసం నేను సపరేట్గా ఆర్టికల్స్ రాయలేనని చెప్పేశాడు. సర్దార్ వల్లభభాయ్ గారు కూడా అంబేద్కర్ గారిలానే దీనికి ఒప్పుకోలేదు. దానితో షేక్ అబ్దుల్లా మళ్ళీ నెహ్రూ గారిని కలిశాడు. తర్వాత రాజా హరిసింగ్ గారి దగ్గర దివాన్గా పనిచేసే గోపాలస్వామి అయ్యంగర్ గారు టెంపరరీగా ఆర్టికల్స్ని రాశాడు. నెహ్రూ గారు వీళ్ళకి సపోర్ట్ చేశాడు. అంబేద్కర్ గారికి సర్దార్ వల్లభభాయ్ గారికి ఇది నచ్చకపోయినా నెహ్రూ గారు తనకున్న పవర్తో ఆ ఆర్టికల్స్ని రాజ్యాంగంలోకి ఆమోదించాడు. అవే ఇప్పుడు చెప్పుకుంటున్న ఆర్టికల్ 370. ఇప్పుడు ఆర్టికల్ 370 గురించి తెలుసుకుందాం. డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్కి తప్ప మిగతా రాష్ట్రాలకి వర్తించిన నిబంధనలేవి జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. మన దేశంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా కొత్త చట్టాలు అమలు చేయాలంటే ఇతర రాష్ట్రాలకి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే చట్టాలను ఏర్పరుస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఏవైనా కొత్త చట్టాలని అమలు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి 2 పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి కాశ్మీర్ పౌరసత్వం, రెండవది భారతీయ పౌరసత్వం. వాళ్ళకి సపరేట్గా ఒక జెండా కూడా ఉంటుంది. వాళ్ళు మన జాతీయ జెండాకి, జాతీయ చిహ్నానికి, జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, వాటిని అవమానపరిచినా ఏం నేరం కాదు. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరిగితే జమ్మూ కాశ్మీర్లో 6 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. ఒక కాశ్మీర్ అమ్మాయి మన దేశంలోని ఇతర రాష్ట్రాల అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి కాశ్మీర్ పౌరసత్వం పోతుంది. అదే ఒక అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతనికి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. అందుకే చాలామంది పాకిస్తాన్ వాళ్ళు భారతీయ పౌరసత్వం కోసం కాశ్మీర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మన దేశంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చాలామంది నిరసనలు, ధర్నాలు కూడా చేశారు. దీంతో 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ డిసిషన్ వల్ల జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 వల్ల లభించే స్పెషల్ స్టేటస్ హక్కుని కోల్పోయింది. ఆ తర్వాత కేంద్రం జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ అయితే మరొకటి లడక్. అయితే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి స్థానిక రాజకీయ పార్టీలు, మరికొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఇక చివరికి 2023 అంటే ఈ సంవత్సరం ఆగస్టులో సుప్రీంకోర్టు దీనిపై విచారణ ప్రారంభించింది. కొన్ని రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక డిసెంబర్ 11న ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగబద్ధమైనదేనని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చేటప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో జమ్మూ కాశ్మీర్ విలీనమైన తర్వాత ఆ రాష్ట్రానికి ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని చెప్పింది. అప్పట్లో యుద్ధ పరిస్థితుల వల్ల ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని, అది కేవలం తాత్కాలికం మాత్రమేనని, శాశ్వతం కాదని తెలిపింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం సరైనదేనంటూ స్పష్టం చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా ఇవ్వాలని, 2024 సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సో ఇప్పుడు లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుంది, కానీ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రంగా మారిపోతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కోర్టులు అనేవి ఒక అంశంపై తీర్పునిచ్చేటప్పుడు ఆ తీర్పు వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లేదా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా, ఉండదా అనేవి చూడవు. కేవలం ఆధారాలతో నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే చూసి తీర్పునిస్తాయి. అయితే ఈ కోర్టులు ఇచ్చే తీర్పును కొంతమంది స్వాగతిస్తారు, మరికొందరు వ్యతిరేకిస్తారు. కానీ కోర్టులు మాత్రం తమ విధానాలనే పాటిస్తుంటాయి. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.